వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ రైడ్ షో. యాక్టి ఛానల్ రైడ్ షోలో ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ చూశారు, ఎన్నో బళ్ళు గురించి తెలుసుకున్నారు. కానీ ఈ వారానికి ఒక ప్రత్యేకత ఉంది. తున్వాల్ కంపెనీకి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ బైక్ మనం ఈరోజు చూడబోతున్నాం. ఎలక్ట్రికల్ బైక్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ బైక్కి సంబంధించిన షోరూంలో ఉన్నాం. వాటి ప్రత్యేకతలు తెలియపరచడానికి విజయకృష్ణ మోటార్స్కి సంబంధించినటువంటి ప్రొపరైటర్ గారు ఉన్నారు. ఆయన్ని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. సుమంత్, నా పేరు సుమంత్ మునగాల, విజయకృష్ణ మోటార్స్కి ప్రొపరైటర్ని. టున్వాల్ వెహికల్స్ రీసెంట్గా జనవరిలో స్టార్ట్ చేసాం మనం. ఈ టున్వాల్ కంపెనీలో మనకి 12 వేరియంట్స్ ఉంటాయి అన్నమాట, 12 మోడల్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ కస్టమర్ని రీచ్ అవ్వడానికి మనకి ఆ 12 మోడల్స్ అనేది వచ్చినాయి అనమాట. ఈ కంపెనీ స్టార్ట్ చేసి 7 years అయింది. సో మనం ఇక్కడ వెస్ట్ గోదావరి డిస్టిక్కి ఆథరైజ్డ్ డీలర్ అనమాట. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, పడుచుకున్నవాళ్ళు, ముసలోళ్ళు, హ్యాండిక్యాప్స్ కూడా తోలుకోవడానికి అన్ని వేరియంట్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఈ మెయిన్గా ఈ కంపెనీ ఎందుకు తీసుకున్నానంటే, ఈ కంపెనీలో మనకి లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ అని యూజ్ చేస్తాం. అది మనకు తక్కువ టైంలో ఛార్జ్ అయిపోయి ఎక్కువ లైఫ్ని ఇస్తుంది అనమాట. యూజువల్గా వేరే ఇప్పుడు గ్యాసోలిన్ పెట్రోల్ వెహికల్స్, ఈ ఎయిర్ పొల్యూషను, ఇవి పెట్రోల్ రేటు పెరగడం, అందరూ ఎక్కువ పెట్టుకోలేకపోతున్నారు. ఇది ఒక్క 10 పైసలు ఖర్చుతోనే మనం మొత్తం ఒక 100 కిలోమీటర్లు అలాగా దాదాపు 7 రూపాయలతో అయిపోతుంది. 1 కిలోమీటర్ 10 పైసలు పడుతుంది అంతే. సో అలా ముందుకు తేవాలని మనం ప్రయత్నిస్తున్నాం అనమాట. సో ఈ వెహికల్స్ అన్నీ తీసుకురావడానికి కారణం అది. సో వెస్ట్ గోదావరి మొత్తం మనం సప్లై చేయాలి, సబ్ డీలర్స్ని అరేంజ్ చేయాలి, అందరికీ రీచ్ అయ్యేలా చూడాలి, సర్వీస్ పాయింట్స్ ఎక్కడక్కడ ఉండేలాగా చూడాలి. అందరూ మళ్ళీ ఏలూరే వచ్చి ఆ పాయింట్కి వచ్చి చేసుకోకుండా అలా చేద్దామని ప్లాన్ చేసాం. ఈ కంపెనీకి సంబంధించి మా యాక్టివ్ ప్రేక్షకులందరికీ అర్థమయ్యేలాగా మోడల్స్ ఎన్ని ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు మరొకసారి తెలియజేయండి. ఇండివిజువల్ మోడల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి. మనకైతే 12 మోడల్స్ ఉన్నాయి. ఒకటి సైకిల్ మోడల్, సైకిల్ కమ్ బైక్ టైప్ మోడల్. ఇంకోటి మనకి టీవీఎస్ టైప్ మోడల్, ఎలక్ట్రికా అని ఒక మోడల్ ఉంటుంది. స్కూటీ టైప్ మోడల్స్ ఒక 5 మోడల్స్ ఉంటాయి. మళ్ళీ హ్యాండిక్యాప్స్కి 3 వీలర్ టైప్ మోడల్స్ ఒక 2 మోడల్స్ ఉంటాయి, సింగిల్ సీటర్, డ్యూయల్ సీటర్ అని. ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా అప్కమింగ్ 3 monthsలో మనకి బైక్ మోడల్ కూడా రిలీజ్ అవుతుంది. సో అరౌండ్ మనకి 12-13 మోడల్స్ దాకా ఉంటాయి అన్నమాట అవైలబిలిటీ. ఇప్పుడు మనం ఎలక్ట్రికా మోడల్కి సంబంధించినటువంటి బైక్ విశేషాలు ఒకసారి చూద్దాం. ఓకే, టున్వాల్ ఈ వెహికల్స్ విజయకృష్ణ మోటార్స్లో ఇదొక ఎలక్ట్రికా LI ప్లస్ 60+ అనే ఒక మోడల్. ఇది మనకి దాదాపు టీవీఎస్ టైప్ మోడల్లో ఉంటుంది. మనకి వీల్ బేస్ పెద్దగా వచ్చి మనకి ప్రతి హైలైటెడ్ ఫీచర్స్ నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో. మనకి ఈ మోడలు లెడ్ యాసిడ్ బ్యాటరీతో వస్తుంది, ఇంకోటి ఫాస్ఫేట్ బ్యాటరీతో వస్తుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీతో అయితే 100 కిలోమీటర్ ఆప్షన్ వస్తుంది, 100 to 120 కిలోమీటర్ ఆప్షన్. మనకి ఫాస్ఫేట్ బ్యాటరీతో అయితే ఇది 60 to 70 కిలోమీటర్ ఆప్షన్ వస్తుంది అనమాట. లెడ్ యాసిడ్ బ్యాటరీ అయితే మనం 6 to 8 hours ఛార్జింగ్ చేసుకోవాలి. ఫాస్ఫేట్ బ్యాటరీ అయితే మనం 2 hours ఛార్జింగ్ చేస్తుంది సరిపోతుంది అనమాట. లెడ్ యాసిడ్ బ్యాటరీ మనకి 1 year వారంటీ ఉంటుంది, మనకి లైఫ్ 2-3 years వస్తుంది. ఫాస్ఫేట్ బ్యాటరీ మనకి 5 years వారంటీ ఉంటుంది, మనకి ఆల్మోస్ట్ 7-8 years వస్తుంది అనమాట లైఫ్. సో 1 by 1 నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి కీ ఫ్యూచర్స్. లోడింగ్ కెపాసిటీ వచ్చేసరికి 280 kgs ఉంటుంది. యూజువల్గా మన నార్మల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైనా సరే 120-140 kilos మోస్తుంది. ఇది మటుకి స్పెషల్ వెహికల్ మనకి 280 kgs లోడింగ్ కెపాసిటీ. మనం ఇక్కడ వేసుకోవచ్చు. ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్, ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్. ఇది మనకి చిన్న గ్లో బాక్స్ ఇస్తాడు, మనం ఏమైనా పర్స్ కానీ లేకపోతే కార్డ్స్ కానీ వాలెట్ కానీ అలాంటి పెట్టుకోవడానికి. లోపల USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్, ఇక్కడ బ్యాటరీ ప్లేస్ అయ్యి ఉంటుంది. ఇవి ఫుట్ రెస్ట్. దీనికి ఒక లాక్ కూడా ఇస్తాడు, మనకు బ్యాటరీ థెఫ్ట్ అవ్వకుండా ఆ లాక్ కూడా ఇస్తాడు అనమాట. ఇక్కడ ఈ లాక్ చేసుకుని మనం చేసుకుంటాం. మనకి సెపరేట్ కీ ఇస్తాడు అన్లాక్ చేసుకోవడానికి. అది అన్లాక్ చేసుకుని మనం బ్యాటరీ చూడొచ్చు, తీసుకోవచ్చు, ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు దాన్ని బాగు చేసుకోవచ్చు అనమాట.
సో ఈ స్టాండ్ వచ్చేసరికి సెన్సార్ ఉంటుంది. మనం స్టాండ్ వేసినప్పుడు వెహికల్ వెళ్ళదు. మనం స్టాండ్ తీస్తేనే మనకి వెహికల్ మూమెంట్ వెళ్తుంది అనమాట. అలాంటి సెన్సార్ ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ దీనికి స్పెషల్గా డిక్కీ కూడా వస్తుంది. మనకి యూజువల్గా పెట్రోల్ వెహికల్స్కి అసలు డిక్కీ రాదు. అలాంటిది దీనికి సెపరేట్ డిక్కీ స్పేస్ కూడా వస్తుంది మనకి. మనం దీన్ని స్టోరేజ్ కంపార్ట్మెంట్ చేసుకోవచ్చు. లైట్గా ఏమైనా మనం క్యారీ చేసి తడిచిపోతాయి అనుకున్నవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. దీనికి ఎంసీపీ కూడా ఉంటుంది. అదేంటంటే మనకి ఎప్పుడైనా స్టాండ్ బై ఛార్జింగ్ కావాలంటే ఎంసీపీ ఆఫ్ చేసేసుకుంటే ఒక 15 days మనకి స్టాండ్ బై ఛార్జింగ్ అలాగే ఉంటుంది. అప్పుడు మనకి ఎప్పుడైనా మనం షాక్ సర్క్యూట్ అయినా అవైనా ఆటోమేటిక్ ఎంసీపీ కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఆ షాక్ సర్క్యూట్ అయినప్పుడు ఏ వైరింగ్ మనకి పోకుండా ఉండాలి అలా అనుకుంటే ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది. ఇది మనకి డిక్కీ కంపార్ట్మెంట్. ఇంకోటి మనకి యాక్సరీస్ ఎలా ఉంటాయంటే మనకి ఇదిగోండి, ఇది ఎవరైనా పాల క్యాన్స్ పెట్టుకోవాలన్నా దానికి ఈ యాక్సరీస్ అన్నీ ఫిట్ అయ్యి వస్తాయి కంపెనీతో పాటే. దానికి అడ్జస్టబుల్, ఇక్కడ మనం లెగ్ పెట్టుకోవచ్చు. పాల క్యాన్ పెట్టుకోవాలంటే పాల క్యాన్ పెట్టుకొని దీనికి అటాచ్ చేసుకోవచ్చు. దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి. డిస్క్ బ్రేక్స్ విత్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ వస్తాయి అన్నమాట. డిస్క్ బ్రేక్స్ వస్తాయి. మోటార్ ఇన్బిల్ట్ మన టైర్లోనే ఉంటుంది. ఇవి ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. రెండు పక్కల మనకి లోడ్ క్యారియర్స్ వస్తాయి. ఇవన్నీ అడ్జస్టబుల్, మనం కావాలంటే వాడుకోవచ్చు, లేకపోతే ఇలా హోల్డ్ చేసేసుకోవచ్చు. దీనికి గ్యాస్ సిలిండర్స్ టై చేసుకోవచ్చు, మిల్క్ క్యాన్స్ పెట్టుకోవచ్చు దీనికి. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ స్పెషల్ ఫీచరు సేఫ్ గార్డ్ కూడా వస్తుంది. మనకి ఎప్పుడైనా బండి కింద పడిపోయినప్పుడు నీస్ దెబ్బ తగలకుండా ఇక్కడ ఎక్స్ట్రా సేఫ్ గార్డ్ కూడా వస్తుంది. మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కడైనా బండి పడిపోయినా ఏం కాకుండా ఉండడానికి దానికి సేఫ్ గార్డ్ కూడా వస్తుంది. ఇదిగోండి, ఫ్రంట్ కూడా డిస్క్ బ్రేక్స్ వస్తాయి, హైడ్రాలిక్ సస్పెన్షన్స్ వస్తాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి, హైడ్రాలిక్ సస్పెన్షన్ ఒకటి వస్తుంది. మనం కస్టమైజ్డ్ నెంబర్ ప్లేట్ కావాలన్నా మన రాయల్ ఎన్ఫీల్డ్ ఆ టైప్లో మనకి నెంబర్ ప్లేట్ కూడా చేయించుకోవచ్చు, నేమ్ ప్లేట్. ఇది మనకి లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఈ వెహికల్కి ఏమీ అవసరం లేదు. దీని స్పీడ్ లిమిట్స్ కూడా 25 to 50 ఆ మధ్యలోనే ఉంటాయి అన్నమాట. హెవీ లోడు మనం తీసుకెళ్ళడానికి కూడా చాలామందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి ముఖ్యంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. అది పాల వాళ్ళు కావచ్చు, లేకపోతే గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేదా జనరల్ స్టోర్కి సంబంధించినటువంటి అన్ని సరుకుల్ని 280 kgలకి సంబంధించిన బరువుని అవలేలగా తీసుకెళ్లే బండి మన ఎలక్ట్రికా బండి. దీని మోడల్స్ అన్నీ మనం తెలుసుకున్నాం. అలాగే మరొక బండి ఇక్కడ ఉన్నాయి, చాలా 12 మోడల్స్ ఉన్నాయి అన్నాం కదా. మరి రెండో మోడల్ గురించి ఒకసారి చూద్దాం. సెకండ్ మోడల్ రోమాస్ మోడల్ అండి. ఇందులో 5 కలర్స్ ఉన్నాయి. ప్రస్తుతం మన ముందు బ్లూ కలర్ ఉంది. రోమాస్కి సంబంధించి ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి అడుగుదాం. ఓకే సార్, రోమాస్కి సంబంధించినటువంటి ప్రత్యేకతలు మా ప్రేక్షకులకు ఒకసారి తెలియపరచండి. ఈ వెహికల్ వెరీ క్లాసిక్ మోడల్ అనమాట. ఇది గర్ల్స్కి కానీ జెంట్స్కి కానీ చాలా స్టైలిష్గా ఉంటుంది. మనకి దాదాపు ఎవ్రీ కాంపిటెంట్ పెట్రోల్ వెహికల్కి కాంపిటెంట్ వెహికల్. ఇది వచ్చేసరికి మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీ ఒకటి ఉంటుంది. మనకి 6 to 7 hours ఛార్జ్ చేసుకుంటే 65 to 75 kilometers ఇస్తుంది. ఇంకోటి ఫాస్ఫేట్ డిటాచబుల్ బ్యాటరీ ఆప్షన్ ఉంటుంది. సో ఆ లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీలో మనం జస్ట్ 2 hours 1.5 hour 2 hours ఛార్జ్ చేసుకుంటే మనకి 60 to 70 kilometers వెళ్తాయి. ఈ వేరియంట్లో 5 different కలర్స్ ఉంటాయి. ఒక కలర్ అయితే మ్యాట్ ఫినిష్ కలర్ కూడా వస్తుంది అనమాట. సో అది స్క్రాచ్ రెసిస్టెంట్, ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ అయ్యే ఆప్షన్స్. సో మనం విడివిడిగా ఒక్కొక్క ఆప్షన్ ఏంటి ఫ్యూచర్ అనేది మనం చూద్దాం. మనం రివర్స్ నొక్కినప్పుడు మన బండి రివర్స్ అవుతుంది. అంటే కొంతమందికి ఇవి ఎక్కడైనా హై ఏరియాస్లో పెట్టినా లో ఏరియాస్లో పెట్టినా వెనక్కి రాపోవడం, లేకపోతే లాక్కోవడం వెహికల్ని, ఇలాంటి ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అవి మనం రెక్టిఫై చేయడానికి రివర్స్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇంకోటి డ్రైవ్ ఆప్షను, ఇంకోటి పార్కింగ్ ఆప్షన్. పార్కింగ్ ఆప్షన్ అంటే మనం పార్కింగ్లో పెడితే మనం ఎక్సిలేటర్ ఇచ్చినా వెహికల్ వెళ్ళదు, లాక్ అవుతుంది టైర్. సో డ్రైవ్ ఆప్షన్లోకి వచ్చేసరికి మనం ఎక్సిలేటర్ ఇస్తుంటే మనకు వెహికల్ మూవ్ అవుతూ ఉంటుంది. ఆ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇది గేర్, మనం గేర్ మార్చుకునేది. ఇది మనకి లైట్ ఆప్షన్, మనకి లైట్. ఇది మనకి ఇటు సైడ్ వచ్చేసరికి హార్న్, మనకి సిగ్నల్ ల్యాంప్, పాజ్ లైట్ అన్నీ వస్తాయి. ఆల్మోస్ట్ మనకి 2 హెల్మెట్స్ పడతాయి. మనకి చాలా ఎక్కువ బూట్ స్పేస్ వస్తుంది. ఎవరు ఇంత పెట్రోల్ వెహికల్స్లో కూడా ఇంత బూట్ స్పేస్ దీనికి అసైన్ చేయలేరు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ బైక్లో స్పెషాలిటీ, మనం ఎప్పుడైనా ఫ్రంట్ బ్రేక్ నొక్కామనుకోండి, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అని ఉంటుంది. మనం ఎన్నిసార్లు బ్రేక్ నొక్కితే అన్నిసార్లు పవర్ సప్లై బ్యాటరీలోకి వెళ్తుంది.
ఇంకోటి మనం ఆన్ చేసి ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఫ్రంట్ బ్రేక్ నొక్కినా బ్యాక్ బ్రేక్ ఆగుద్ది అనమాట. అంటే దానికి ఎలా అంటే ఫ్యూచర్ ఈ 2 బ్రేక్ని బ్యాలెన్స్ చేసే విధంగా పెడతాడు. సడన్గా బ్రేక్ కొట్టి మనం బండి పడిపోకుండా ఈ బ్రేక్ కొట్టినా ఈ వీల్ ఆగేటట్టు, ఈ బ్రేక్ కొట్టినా ఈ వీల్ ఆగేటట్టు అలా పెడతాడు. రెండింటికి బ్యాలెన్స్డ్ పవర్ సప్లై అయ్యేటట్టు పెడతాడు అనమాట. సెన్సార్స్ ఉంటాయి దానికి. మనకి వర్షాకాలంలో బ్యాటరీ వెహికల్స్ అంత పనిచేయవు అనుకుంటారు అందరూ. సో ఈ టైర్స్ లోపల ఉన్న మోటార్ కానీ ఇవన్నీ కూడా వాటర్ రెసిస్టెంట్. ఈ వెహికల్లో ఉన్న స్విచ్చెస్ కానీ ఇవన్నీ కూడా వాటర్ ప్రూఫ్. యూజువల్గా మనకి 10 years బ్యాక్ 15 years బ్యాక్ చూసుకుంటే ఈ థ్రాటిల్స్ అన్నీ వాటర్ ప్రూఫ్ ఉండేవి కాదు. ఇవన్నీ కూడా వాటర్ ప్రూఫ్ వస్తున్నాయి ఇప్పుడు. ఇవన్నీ టైర్స్, ఈ మోటార్ కూడా లోపల ఉండే మోటార్ కూడా వాటర్ ప్రూఫ్. మనకి పెట్రోల్ వెహికల్స్ ఇంత దాకా నిండిపోయినా మనకి సైలెన్సర్లో వాటర్ వెళ్ళిపోయి బండి నడవకుండా ఉండడం అలా అవుతుంది. అదే మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్లో అనుకోండి మోటారు మొత్తం సీలింగ్తో పాటు ఉంటుంది అనమాట. అంటే వాటర్ ప్రూఫ్. మనం ఎంత వాటర్లో వెళ్ళినా మోటార్ ఏం కాదు, వెహికల్కి ఏ డ్యామేజ్ ఉండదు అనమాట. అదొక స్పెషల్ ఫీచర్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్లో. ఇప్పుడు 3వ మోడల్కి సంబంధించి లిథినో ఎల్ఐ గురించి తెలుసుకుందాం. లిథినో ఎల్ఐ చాలా బాగుంది మోడల్, మంచి కలర్, రెడ్ కలరు. చాలా దీని ఫీచర్స్ ఏంటనేది మన సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి మ్యారియో గారిని అడిగి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం లిథినో ఎల్ఐ గురించి తెలుసుకుందాం. మ్యారియో గారు, ఈ బండికి సంబంధించినటువంటి ఫీచర్స్ని, ప్రత్యేకత మొత్తం అన్నీ కూడా మా యాక్ట్ ప్రేక్షకులకి అర్థమయ్యే విధంగా మీరు దీని ప్రత్యేకతలు తెలియజేయండి. లిథినోలో 3 రకాల వెహికల్స్ ఉన్నాయి మా దగ్గర. లిథినో 2.0, లిథినో ఎల్ఐ, మినీ లిథినో. ఇది బండి వచ్చేప్పటికి లిథినో ఎల్ఐ. దీంట్లో 4 కలర్స్ ఉంటాయి: బ్లాక్, వైట్, గ్రీను, రెడ్. ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీతో వెళ్తుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీ అయితే 6 hours ఛార్జింగ్ పెట్టాలి. అలాగే మా దగ్గర ఈ టొనవాల్ కంపెనీకి సంబంధించిన వేరే బ్యాటరీ లిథియం ఫాస్ఫేట్ అనే బ్యాటరీ కూడా ఇక్కడ ఉంది. అది 2 hours ఛార్జ్ చేస్తే 60 నుంచి 70 kilometers అలా మైలేజ్ వస్తుంది. చాలామంది ఎలక్ట్రిక్ బైక్ కొనడానికి చాలా సందేహపడుతున్నారు. ఎలక్ట్రిక్ బైక్ వచ్చి 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి బ్యాటరీ, రెండవది కంట్రోలర్, మూడోది మోటరు. ఈ మూడిట్ల ద్వారా ఎలక్ట్రికల్ బండి అనేది రన్ అవుతుంది. ఇప్పుడు లిథినో ఎల్ఐ ఈ బండి యొక్క ఫీచర్స్ ఏంటంటే, కీ ఆన్ చేసుకుని పార్కింగ్ బ్రేక్ నొక్కి బండి స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో 2 types మోడమ్స్ ఉన్నాయి: లో అండ్ హై, హెడ్ ల్యాంపు, సిగ్నల్స్. ఈ బండికి వచ్చి కంపెనీ నుంచే దీనికి ఫ్రేమ్ ఇస్తాడు. ఈ ఫ్రేమ్కి ఇలా లెగ్ స్పేస్ పెట్టుకోవడానికి లెఫ్ట్ సైడు, అలాగే రైట్ సైడ్ కూడా లెగ్స్ పెట్టుకుంటానికి ఉపయోగపడే విధంగా బండి డిజైన్ చేశారు. ఈ బండిలో మెయిన్ ఫీచర్ వచ్చేపాటికి, మనకి ఎలక్ట్రిక్ బండికి వచ్చేపాటికి మెయిన్ మోటార్లో చక్రంలో మోటార్ ఉంటుంది. ఈ మోటార్ ద్వారానే బండి రన్ అవుతుంది. తర్వాత సస్పెన్షన్ కూడా హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉంటుంది. ఎల్ఈడి హెడ్ లైట్ ఉంటుంది. సేఫ్టీ గార్డ్ కూడా ఎదురు ఉంటుంది. కంపెనీ నుంచే వచ్చింది. సేఫ్టీ గార్డ్కి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంటుంది. కీ లేకుండా మనం రిమోట్తో కూడా మనకి బండి స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ ఏంటంటే యాంటీ థెఫ్ట్ అలారం అనేది ఉంటుంది. మనం యాంటీ థెఫ్ట్ అలారం సెట్ చేసుకుంటే బండి మీద ఎవరైనా తీయాలన్నా మనకి సెన్సింగ్ అయ్యి మనకి యాంటీ థెఫ్ట్ అలారం సౌండ్ వస్తుంది. బండి పోవడానికి అయితే ఎలాంటి ఆస్కారం ఉండదు. చూసాం కదా లిథినో ఎల్ఐకి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్నీ. కాళ్ళ దగ్గర స్పేస్ కానివ్వండి, గ్యాస్ బండ్ పట్టుకెళ్ళటానికి, వాటర్ బాటిల్ తీసుకెళ్ళటానికి కానివ్వండి, చాలా స్పేస్ చాలా బాగుంది. అలాగే యాంటీ థెఫ్ట్ కింద కూడా లాక్ ఇవ్వటం జరిగింది. మన ప్రమేయం లేకుండా బండి ఎవరైనా తీస్తే అలారం మోగటం, సెన్సార్ కట్ అవటం. అలాగే ఇప్పుడు 4వ మోడల్కి సంబంధించినటువంటి మినీ లిథినో, దాని పని విధానం, దాని ప్రత్యేకత ఒకసారి చూద్దాం. లిథినో దగ్గరికి వచ్చాం. మరి దీనిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి, వీటి ప్రత్యేకతలు ఏంటనేది మన ప్రశాంత్ గారు మనకి వివరించి చెప్తారు. ఈ బండి మనం చూడొచ్చు, చాలా లవ్లీ కలర్ అండ్ రేర్ కాంబినేషన్. ఇది పర్పుల్ అండ్
లైట్ పింక్తో కంబైన్ అయిన వెహికల్ అండ్ స్పెషల్ కస్టమైజ్డ్ ఎడిషన్ ఇది. అండ్ అన్నిట్లో ఉన్నదానికన్నా చాలా చిన్న వెహికల్ ఇది 48V. ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ 60V, బట్ దిస్ ఇస్ 48V. మనం క్లియర్గా కరెక్ట్గా చూస్తే ఈ బండి లెస్ వెయిట్ అండ్ అందరికీ కాంపాక్టబుల్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ మనం దీని వర్కింగ్ కండిషన్ అండ్ అదర్ థింగ్స్ చూద్దాం. ఫస్ట్లీ మనం ఈ బండిలో ఉన్న మెయిన్ ఫీచర్స్ అనేది చూద్దాం. ఫస్ట్ మనం కీ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఆన్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయాలి. అండ్ ఈ బండిలో ఉన్న ప్రత్యేకం మెయిన్ ఏంటంటే ఇది బ్యాటరీ బండి అయినా గేర్ బండి లాగా మనకి పికప్ అనేది స్పెషల్ డివిజన్స్లో మనకి అరేంజ్ చేయడం జరిగింది కంపెనీ వాళ్ళు. సో మనకి వచ్చేసరికి ఫస్ట్ గేర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్ వీఆర్ ఇన్ ద ఫస్ట్ గేర్ అని. నెక్స్ట్ మనం మిడిల్లో కంటుంటే ఇది సెకండ్ గేర్కి మూవ్ అవుతుంది ఇక్కడ. అండ్ ఆబ్వియస్లీ థర్డ్ గేర్, ఇక్కడ మనం థర్డ్ గేర్ చూడొచ్చు. అండ్ రెడీ కండిషన్లో ఉంది బైక్. ఎప్పుడు కూడా మనం స్టాండ్ తీసిన తర్వాత జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే వెంటనే మనం ఎక్స్కలేటర్ ఇవ్వగానే వితిన్ 1 సెకండ్ 2 సెకండ్స్లో బండి ఫ్రంట్కి అనేది మూవ్ అవుతుంది. సో అది చాలా కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనం నైట్ టైంలో లైట్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ సిగ్నల్స్ ఇక్కడ ఉంటుంది. అండ్ హారన్ కూడా బెస్ట్ క్వాలిటీ హారన్ ఇక్కడ ఇచ్చారు దీనికి. అండ్ ఇక్కడ మనం లెగ్ స్పేస్ చూసుకుంటే చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. ఈవెన్ 6 feet ఉన్న మనిషి కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో వాళ్ళు లాంగ్ డ్రైవ్ అయినా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. దీంట్లో 5 కలర్స్ ఉంటాయి. ప్రస్తుతానికి మనకి ఈ కలర్ ఉంది మన షోరూంలో. ది స్పెషల్ వెహికల్. ఇక్కడ డిక్కీ స్పేస్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ మనకు కావాల్సిన గ్రాసరీస్, ఫుడ్ ఐటమ్స్, మార్కెట్ వెహికల్ అన్నీ ఏదైనా క్లియర్గా పట్టేలా ఉన్నాయి. అండ్ అదర్ థింగ్స్ మనం ఇంకా చూస్ చేసుకునే కొన్ని ఉంటాయి. సో అన్నిటికీ మనకి ఈజీగా కంపాటబుల్గా ఉంది. దీనికి వచ్చేసి మనకి ఎర్ఐ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి స్పెషల్గా రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్స్ అనేది ఏం అవసరం లేదు. చూడొచ్చు మీరు ఇక్కడ టున్వాల్ ఈ వెహికల్ ఎర్ఐ కార్డ్. సో ఇది టున్వాల్ ఈ వెహికల్ ఎర్ఐ కార్డ్. సో మనకి లైసెన్స్ కాకుండా సో ఈ కార్డ్ని మనం స్పెషల్గా సపోజ్ పోలీస్ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు సంథింగ్ లైక్ ఏదైనా సీ బుక్ లాగా మనకి ఒక మెయిన్ అడ్రస్ కార్డ్ లాగా మనకి బైక్ ఓనర్ అని చెప్పి తెలియడానికి మనకు ఒక అడ్రస్ కార్డ్. సో ఈ వెహికల్ మనం వర్షంలో వెళ్ళినా తడిచినా ఏం కాదు, చాలా కంఫర్టబుల్గా అండ్ కంపాటబుల్గా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ ఎవ్రీథింగ్ అలా అనమాట. ఓకే, ఇది ఎస్ఎల్ ఎనర్జీ గెట్ 7 అంట. దీని మోడల్ ఏంటి, దీని ప్రత్యేకతలో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ గెట్ 7 గురించి మన ఎగ్జిక్యూటివ్ నగదర్ ఉన్నాడు, నగదర్ని అడుగుదాం. హాయ్ నగదర్, గెట్ 7 గురించి ఒకసారి మా ప్రేక్షకులకి వివరించు. ఇది ఎస్ఎల్ ఎనర్జీ గెట్ 7 వెహికల్. ఇది సైకిల్ కమ్ బైక్. ఇది మన దాంట్లో ఇది పెద్దోళ్ళు వాడుకోవచ్చు, మిందాడు చూపించింది చిన్నపిల్లలు వాడుకోవచ్చు. డబుల్ షాక్ అబ్జార్ ఇస్తాడు, టైర్ లోపల మోటార్ ఇస్తాడు. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా మనం తొక్కుంటూ వచ్చేయచ్చు. దానివల్ల మైలేజ్ కూడా పెరుగుద్ది. దీని డిటాచబుల్ బ్యాటరీ ఇస్తాడు. దీని బ్యాటరీ లిథియం అయాన్. ఇప్పుడు దీని గురించి మీకు బ్రీఫ్గా చూపిస్తాను. ఓకే, మనకి స్టార్టింగ్ డిస్ప్లే ఇక్కడ చూపిస్తుంది. ఛార్జింగ్ పవర్ ఇక్కడ ఎంత ఉందో చూపిస్తుంది మనకి. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. మనకి ఫ్రంట్ హెడ్ లైట్ ఇస్తాడు బైక్ లాగా. 3 స్పీడ్ లిమిట్స్ ఇస్తాడు. మన స్పీడ్ బట్టి ఇక్కడ బ్యాక్ యాక్సిల్ చేసుకోవచ్చు. సైకిల్ పరంగా వస్తే ఇది డిటాచబుల్ బ్యాటరీ. మనం ఇంట్లోకి తీసుకెళ్ళి ఛార్జ్ చేసుకోవచ్చు. మనకి దీనికి బ్యాటరీ కూడా లాక్ ఇస్తాడు. ఇక్కడ మనం ఎవరు థెఫ్ట్ చేయకుండా దీనికి లాక్ పెట్టుకోవచ్చు. మనం లాక్ వేసేస్తే బ్యాటరీ ఎవరు తీయలేరు ఇంకా దీన్ని. సీట్కి కూడా లాక్ ఇస్తాడు. అలాగే మనకి బ్యాక్ వచ్చేటప్పటికి సీట్ కింద వాడుకోవచ్చు. ఒకవేళ లోడ్ కావాలంటే లోడ్కి కూడా వాడుకోవచ్చు. దీన్ని లోడ్ ఏమైనా 200 kgs వరకు ఆపుద్ది ఇది. లేదు లోడు కాకుండా సీట్గా వాడుకుంటే సీట్గా వాడుకోవచ్చు. మనకి డ్యూయల్ షాక్ అబ్జార్ ఇస్తాడు. టైర్కి ఇక్కడ లాక్ సిస్టమ్ ఇస్తాడు. టైర్కి ఇక్కడ మనకి లాక్ సిస్టమ్ ఇస్తాడు. టైర్ లోపల మోటార్ ఇస్తాడు మనకి. దీనికి డబుల్ షాక్ అబ్జార్ ఇస్తాడు. ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి మనకి.
బైక్గా వాడుకోవచ్చు, సైకిల్గా వాడుకోవచ్చు. మనం సైకిల్కి ఇలా వాడుకోవచ్చు, లేదంటే ఎక్సెల్ చేసుకోవచ్చు దీన్ని. లేదు ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినప్పుడు తొక్కుండా వచ్చేయచ్చు. దానివల్ల మనకి మైలేజ్ కూడా పెరుగుద్ది. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినప్పుడు తొక్కడం వల్ల మళ్ళీ బ్యాటరీ రీజనరేట్ అయ్యి మనకి మైలేజ్ పెరుగుద్ది. అప్పుడు మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఛార్జింగ్ అయిపోయినా తొక్కుంటూ వచ్చేయచ్చు, పెడలింగ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. మనం గెట్ 7 మోడల్ ఎస్ఎల్ ఎనర్జీ గెట్ 7 సెకండ్ మోడల్ అండి. ఇది పెద్ద సైకిల్ వ్యవహారం. ఎక్కడన్నా ఛార్జింగ్ అయిపోయినా కూడా తొక్కుకొని వెళ్ళటానికి ఉంది. అలాగే సీటు అడ్జస్ట్మెంట్, అలాగే వాళ్ళు చెప్పినట్టుగా బ్యాటరీ అనేది కూడా తర్వాత ఏదైనా సరుకులు వేసుకోవాలని ఉంది. సైకిల్లోని ఇదో పెద్ద సైకిల్. అలాగే ఎక్కడన్నా ఛార్జింగ్ అయ్యి ఆగిపోయినా కూడా దీన్ని సైకిల్ లాగా తొక్కుకొని కూడా ఇంటికి రావచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కూడా గెట్ 7. యాక్టివ్ ప్రేక్షకులకు మీరు చూపించారు డిఫరెంట్ మోడల్స్, అలాగే డిఫరెంట్ కలర్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. పెట్రోల్తో కాకుండా ఛార్జింగ్ చేసుకొని చాలా డబ్బులు సేవ్ కూడా అవుతాయి. అలాగే ఎక్కడ ఆగినా కూడా సైక్లింగ్ చేసుకొని వచ్చేవి కూడా మంచి కంపెనీని మీరు ఏలూరుకి మా ప్రేక్షకులకి ఇంట్రడ్యూస్ చేశారు. చివరిగా ఈ ప్రోగ్రాము నిమిత్తం మీరు కస్టమర్లకి మీరు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా ఉన్నాయా? ఒకటి, ఇప్పుడు వెహికల్స్ అన్నీ చూశారు కదా, నచ్చినాయి అనుకుంటున్నాను. సో ఈ వెహికల్స్తో పాటు ఇప్పుడు ఓల్డ్ వెహికల్స్ ఉంటాయి, వాళ్ళకి ఎక్స్చేంజ్ కావాలన్నా, పెట్రోల్ వెహికల్స్ ఎక్స్చేంజ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ వీటికి మ్యాండటరీ కాదు. సో అవన్నీ కూడా మనం చేసి పెడతాం. ఇప్పుడు లైసెన్స్, రిజిస్ట్రేషన్స్, అవన్నీ రోడ్ ట్యాక్స్లు ఏం అక్కర్లేదు వీటికి. సో వీటిని ప్రమోట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ మనకి మోస్ట్ హై ఎండ్ బ్యాటరీ అనమాట. అవి మనం 5 years వారంటీ ఇస్తున్నాం. ఈ 5 years వారంటీ ఏ కంపెనీ కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవ్వలేదన్నమాట. ఈ 5 years వారంటీ మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇంకా లైఫ్ కూడా చాలా ఉంటుంది. 8 years బ్యాటరీ లైఫ్ ఉంటుంది అనమాట దీనికి. సో వీటిలన్నింటినీ ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. ఈ షోరూమ్ టున్వాల్ ఈ వెహికల్స్ షోరూమ్ విజయకృష్ణ మోటార్స్, పవర్పేట రైల్వే గేట్ దగ్గర బోస్బొమ్మ రోడ్లో ఉంటుంది. మనకి సర్వీసు, స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఇక్కడే మనం చేస్తాం. నమస్తే. ఓకే వ్యూవర్స్, చూశారు కదా యాక్ట్ రైడ్ షోకి సంబంధించి ఎలక్ట్రికల్ బైకు, వాటి పనితనం, వాటి ప్రత్యేకతలు, వాటి ఫీచర్స్ అన్నీ మంచిగా చాలా బాగున్నాయి. లైట్ వెహికల్, అలాగే పెట్రోల్తో సంబంధం లేకుండా నడిచే బైకుల్ని మరొక వారం మళ్ళీ వచ్చే రైడ్ షోలో ఇంకొక బైక్తో కలుద్దాం. అంతవరకు సెలవు.